ఇప్పుడు ఈ ఇంపాక్ట్కు బ్లెస్సింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే రామకృష్ణ మఠం నుంచి వస్తాయి. ఎక్కడ చేసినా 99% స్వామీజీకి సమయం లేకుంటే తప్ప ప్రతి ఇంపాక్ట్లో స్వామీజీ బ్లెస్సింగ్స్ మనతో పాటు ఉంటుంది. అది కరీంనగర్లో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, విజయవాడలో ఎక్కడైనా సరే స్వామీజీని ఇన్వైట్ చేస్తూ ఉంటారు, మనకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఈసారి ఏంటంటే అదృష్టం ఏంటంటే మనమే రామకృష్ణ మఠంకి వచ్చి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ హాల్లో కూర్చొని ఈ రామకృష్ణ మఠంలో రామకృష్ణ పరమహంస శారదాదేవి మరియు స్వామి వివేకానంద వారి చిత్రపటాల ముందు అభినవ వివేకానంద మన స్వామి బోధమానంద గారి ప్రసంగం వినడం నిజంగా ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, స్వామీజీ నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడాను, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ టు ప్లీజ్ టేక్ ఓవర్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఇంపాక్ట్ కార్యక్రమం గత 2 రోజుల నుంచి జరుగుతున్న విషయం తెలిసిందే. ఈసారి ఇన్నోవేషన్ చేశారు గంపా నాగేశ్వరరావు. ఎప్పుడు వేరు వేరే హాల్స్లో జరుగుతున్నప్పుడు నన్ను అక్కడికి పిలిచేవారు రామకృష్ణ మఠం తరఫున. అయితే కొత్త వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న కొంతమంది దోమలు కూడా గాంధీనగర్, విద్యానగర్ లేక దగ్గర ప్రాంతాల్లో ఉన్నా కూడా రామకృష్ణ మఠం అంటే ఏమిటి అని తెలీదు. కొంతమందిని అడిగితే రామకృష్ణ మఠం ఏమిటి అంటే అదే కదా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తారు అంతే కదా అని అడుగుతారు. ఇంకొంచెం అయితే ఒక హెల్త్ సెంటర్ ఉంది, ఇంకొంచెం అయితే గుడి ఉంటుంది, ఏదో హ్యూమన్ ఎక్సలెన్స్ అంట అని చెప్తూ ఉంటారు. దిస్ అన్ ఏజ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఏజ్ ఆఫ్ వండర్ఫుల్ నెట్వర్కింగ్. అయినా కూడా ఇందాక మన మిత్రుడు అడిగాడే ఎందుకు డెవలప్ అవ్వలేదని, దీనివల్ల. ఎవరో ఒకళ్ళు అన్నారు గగన్ మహల్లో 25 సంవత్సరాల నుంచి ఉన్నాను, ఒక్కసారి కూడా రామకృష్ణ మఠంలో అడుగు పెట్టలేదు. పెట్టిన తర్వాత అర్థమైంది, అయ్యో ఐ హావ్ వేస్టెడ్ 25 years ఆఫ్ మై లైఫ్ అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అయితే తమాషగా చెప్పాలంటే ఇందిరా పార్క్ ఎక్కడో అందరికీ తెలుసు, ఎందుకంటే అక్కడ అన్ని ఆపోజిట్ జరుగుతూ ఉంటాయి. రామకృష్ణ మఠంలో ఆపోజిట్లు జరుగుతూ ఉంటాయి. కొంతమందికి దురదృష్టం ఏంటంటే రామకృష్ణ మఠం అంటే ఆపోజిట్ ఇందిరా పార్క్ అని చెప్పాలి, వరల్డ్ ఫేమస్. అందుకే మనం డెవలప్డ్ లేదు. అయితే ఒక జర్మన్ విజిటర్ టు ఇండియా, నాట్ ఏ లర్నర్, నాట్ ఏ విజిటింగ్ కోసం వచ్చాడు. అన్ని టూరిస్ట్ స్పాట్స్ తిరుగుదాం, అన్ని పిలిగ్రిమేజ్ సెంటర్ తిరుగుదామని జీపీఎస్ పెట్టుకొని, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, వేరే భారతదేశ భాషలు రాదు, ఓన్లీ జర్మన్. అది పట్టుకొని జీపీఎస్ పట్టుకొని ఒక రోడ్ మ్యాప్ పట్టుకొని కరెక్ట్గా 2 గంటల నుంచి 4 గంటల వరకు గేట్ బయట నిలబడ్డాడు రామకృష్ణ మఠంలోకి రావడానికి. ఇది డెవలప్మెంట్. ఇది వాళ్ళలో ఉన్న తపన, వాళ్ళలో ఉండే ఆ కోరిక, వాళ్ళలో ఉండే ఆ ఫుల్ఫిల్మెంట్, వాళ్ళలో ఇంకా నేర్చుకోవాలి తక్కువ సమయంలో అనే ఒక విధిని వాళ్ళు తొందరగా చేసుకున్నారు. మనలోనే ఉండింది డెవలప్డ్ కంట్రీ ఇండియా. అయితే ఈ నెగటివ్ ఎడ్యుకేషన్ వల్ల, ఈ నెగటివ్ దీని వల్ల మనం ఇంకా డెవలపింగ్ అనే మనం అనుకుంటున్నాం. డెవలప్మెంట్ అంటే ఏమిటి అసలు? 2 సంవత్సరాల అమ్మాయి న్యూయార్క్లో 11 సంవత్సరాల అక్కని కాల్చి చంపేసింది. అది డెవలప్మెంటా?
లో ఈ విధంగా డెవలప్మెంట్ అంటే ఐడియా హైటెక్ సిటీసా? ఎప్పుడైతే మానవత్వంలో, మన క్యారెక్టర్లో, మన వ్యవహారంలో ప్యూరిటీ, పర్ఫెక్షన్ అండ్ పీస్ ఉంటే అది డెవలప్మెంట్. రేపటికి కరెక్ట్గా మనం 70 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నాం. ఆ విషయం మీదే కొన్ని నిమిషాలు మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ కూర్చుని ఉన్నారు మీరు. కేవలం ఇది 4 కాంపౌండ్ల 4 గోడల ఒక బిల్డింగ్ కాదు. మొదటి పదం, లాస్ట్ 2 పదాలు చాలా ఇంపార్టెంట్. వివేకానంద మరియు హ్యూమన్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్స్ గల్లీ గల్లీ మే హై. బయట ప్రపంచంలో మీరందరూ మాట్లాడుకుంటున్నది వేరే వేరే ట్రైనర్స్, వేరే వేరే రకరకాల్లో కంప్యూటర్ ఎక్సలెన్స్ గురించి, లేక బిజినెస్ ఎక్సలెన్స్ గురించి, లేక జాబ్ సర్చ్ గురించి, ఇంకా అగ్రికల్చరల్ ఎక్సలెన్స్ గురించి, ఇండస్ట్రీ ఎక్సలెన్స్ గురించి, మెడికల్ ఎక్సలెన్స్ గురించి లిస్టు 1000 ఐటమ్స్ ఉండొచ్చు ఆ లిస్టులో. చూపించండి ఇంకొక సంస్థ టాకింగ్ 24 hours 365 days లాస్ట్ 120 years అబౌట్ హ్యూమన్ ఎక్సలెన్స్. రామకృష్ణ మఠముని అంటేనే వివేకానంద పదం. మా రూల్స్ బుక్లో వివేకానంద అంటారు, వాట్ ఈస్ ద సర్వీస్ ఆఫ్ రామకృష్ణ మఠ్ టు ది హోల్ నేషన్, నాట్ ఓన్లీ హైదరాబాద్, నాట్ ఓన్లీ కడప, నాట్ ఓన్లీ న్యూయార్క్, ద హోల్ వరల్డ్. ఒకే మాటలో వివేకానంద అన్నారు, అవర్ సర్వీస్ విల్ బీ ప్యూరిటీ డ్రిల్లింగ్ మెషీన్. రా ప్రోడక్ట్స్ లోపలికి వస్తే రత్నాలు బయటకు వెళ్తాయి. ప్యూరిటీ డ్రిల్లింగ్ మెషీన్. ఎంతవరకు మనస్సులో, మన వ్యవహారంలో, మన మాటలో, మన చూపులో, మన దృష్టిలో ప్యూరిటీ లేదో, పవిత్రత లేదో, శుద్ధము లేదో, వివేకానందని పొగిడినా కూడా లాభం లేదు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. వివేకానందని పొగడడం ఈజీ, ఎక్కడో ఒక చోట ఒక కొటేషన్ చదవడం ఈజీ, అన్నీ తెలుసు అనుకోవడం మూర్ఖత్వం. వివేకానంద అంటే కండెన్స్డ్ ఇండియా. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్న మాటల్లో, ఇఫ్ యూ వాంట్ టు నో ఇండియా స్టడీ వివేకానంద, ఇన్ హిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్, నథింగ్ నెగటివ్ అన్నారు. ఆ మహాత్ముల ఒక దృష్టే వేరు. మనకు చూపు ఉంది, దృష్టి లేదు. ఫిబ్రవరి 10 స్వామి వివేకానంద మెడ్రాస్లో ఉన్నప్పుడు, అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొంతమంది మెడ్రాస్ యూనివర్సిటీ యువకులు ఆయన ప్రశ్నించారు సూటిగా, స్వామీజీ మీరు 3 నిమిషాల్లో 3 గంటల్లో అమెరికాని జయించారు, ఇంగ్లాండ్ని జయించారు, యూరోపా దేశాలతో కాంకర్ చేశారు, ఏ మిలిటరీ లేదు, ఏ ఒక గొడవ లేదు, స్ట్రైకు లేదు, కేవలం ఆధ్యాత్మిక బలంతో, మీ ఒక పర్సనాలిటీతో భారత ఆధ్యాత్మిక వేదాంత సందేశాన్ని గర్జించి ఇంటింటికి వెళ్ళి మీరు అంత కృషి చేశారు, అంత ఇది చేశారు, వాళ్ళు మీ పాదాల దగ్గర ఇలా కూర్చున్నారు, హాల్స్ నిండిపోయి వెంట వివేకానంద మాట్లాడుతూ ఉంటే. అమెరికాలో పిల్లల సందేహం ఏమిటంటే, చాలా అమోఘమైన సందేశం, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వాళ్ళు అడిగింది. మీరు అమెరికాను జయించారు, ఇంగ్లాండ్ను కూడా జయించారు ఆయన. ఇంగ్లాండ్లో వాళ్ళు ఇలాగ నెల మీద కూర్చుని ఉన్నారు, వివేకానంద మేడ మీద కూర్చుని ఉన్నారు. బట్ ఇండియాలో బ్రిటిష్ రాజ్, వాళ్ళు మన గొంతు పిసుకుతున్నారు. ఆ యువకులు ప్రశ్నించారు, యూ కాంకర్డ్ ద వెస్ట్, యూ కాంకర్డ్ ఇంగ్లాండ్ ఆల్సో, అండ్ హియర్ వీఆర్ సఫరింగ్, వీఆర్ బీయింగ్ కిక్డ్, వీఆర్ బీయింగ్ ఇన్సల్టెడ్, వీఆర్ బీయింగ్ టార్చర్డ్, వీఆర్ బీయింగ్ హ్యాంగ్డ్ ఆల్సో ఇన్ అవర్ ఓన్ కంట్రీ, కాంట్ యూ గెట్ అస్ ఫ్రీడమ్ అని వివేకానందని అడిగారండి యువకులు. You can talk to them. You can talk to Queen Victoria. You can talk to the Viceroy. You can talk to the Governor General. We are suffering here. Can't you get us freedom? Very beautiful, dynamic question. 1897 ఫిబ్రవరి 10 వివేకానంద వాళ్ళ భుజాలు బాగా షేక్ చేసి, బాగా ఊపి ఒక ప్రశ్న అడిగారంట. I can get you freedom tomorrow, but where are the men to preserve that freedom? ఏం ప్రశ్న, ఏమి సమాధానం అది? ఐ కెన్ గెట్ యూ ఫ్రీడమ్ టుమారో, బట్ వేర్ ఆర్ ద మెన్ టు ప్రిజర్వ్ దట్ ఫ్రీడమ్? ఎక్కడున్నారు ఆ వ్యక్తులు? ఎక్కడున్నారు ఎక్సలెన్స్? ఎక్కడుంది ఆ వ్యక్తిత్వం దట్ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఫ్రీడమ్? డూ యూ థింక్ బ్రిటిష్ ఆర్ ఫూల్స్ టు కంట్రోల్ 300 million people? We don't have that men. వాళ్ళు డిప్రెస్ అయిపోయారు, ఆ యువకులు అప్సెట్ అయిపోయారు.
అవును కదా అనుకున్నారు వాళ్ళు. బట్ స్వామీజీ వాళ్ళ మెడని ఎత్తి అన్నారంట, ఐ ఆమ్ సీయింగ్ సంథింగ్, ఐ ఆమ్ సీయింగ్ సంథింగ్, ఐ ఆమ్ నాట్ సేయింగ్. వాట్ ఆమ్ ఐ సీయింగ్? ఐ ఆమ్ సీయింగ్ దట్ మదర్ ఇండియా will be free in the next 50 years. I am seeing it. 1897, 1947, India became free. బట్ ఆ టైంలో వివేకానంద ఒక వార్నింగ్ ఇచ్చారు. ఏమన్నారు? దట్ ఫ్రీడమ్ షల్ కమ్ అండర్ సమ్ అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్. వీ హ్యావ్ టు పే హెవీ ప్రైస్ బికాస్ వీ వర్ నాట్ కలెక్టివ్ యాజ్ మెన్. సంఘశక్తి భారతదేశం లేదు. అదే వన్ ఆఫ్ ది పాయింట్ జనార్దన్ రెడ్డి గారు చెప్పారు. We paid a heavy price. We did not think of Akhanda Bharat. We did not think of our nation. We thought only of our region. But Vivekananda said we have to heavy price. ఆ ప్రైజ్ ఆ నెక్స్ట్ 50 yearsలో చరిత్ర చదవండి, తెలుస్తుంది మీకు ఎలాంటి ప్రైస్ కట్టామో, ఎలాంటి విలువ కట్టామో. ఎంతమంది త్యాగం చేశారు, ఎన్ని పార్టీషన్లు అయ్యాయి, ఎన్ని గొడవలు అయ్యాయి, ఎంతమంది ఉరి వేసుకున్నారు. దానికంటే ముందు గుర్తించుకోవాలి ఇంకోటి. 18 ఆగస్టు వచ్చేసింది ఇంకా కొన్ని గంటల్లో. దానికంటే ముందు 40 సంవత్సరాల ముందు ఒక పెద్ద ఉద్యమం జరిగింది. 1857. రాణి ఆఫ్ ఝాన్సీ, టాంటియా టోపే, నానా సాహెబ్, మంగళ పాండే ఊపేశారు బ్రిటిష్ వాళ్ళని. భయపడిపోయారు బ్రిటిష్ వాళ్ళు. 20 సంవత్సరాల ఒక విధవ లార్డ్ డల్హౌసీని తరిమి కొట్టి పారేసింది. క్వీన్ విక్టోరియా సందేహం వచ్చేసింది, ఏమవుద్ది బ్రిటిష్ రాజ్కి, ఈస్ట్ ఇండియా కంపెనీకి. అప్పుడు లార్డ్ క్యానింగ్ని పంపించింది. క్యానింగ్ వాస్ కన్నింగ్. ఆడికి తెలుసు డైరెక్ట్ అటాక్ చేస్తే నా తల ఎగిరిపోద్ది అని. అందుకే మన భారత పొలిటికల్ హిస్టరీలో కరప్షన్ లార్డ్ క్యానింగ్ స్టార్ట్ చేశాడు. మినిస్టర్ని కొనేశాడు, ఆ వెనకాల తలుపులు తెరిచాడు ఝాన్సీ కోట. ఆ వెనకాల నుంచి బ్రిటిష్ సైనికులు వెళ్ళారు, రాణి ఆఫ్ ఝాన్సీ తప్పించుకొని వెళ్ళిపోయింది. అప్పటికి కూడా దామోదర్ అనే తన బిడ్డని వెనకాల కట్టుకొని బ్రిటిష్ వాళ్ళు ఫైటింగ్ చేస్తూ 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 యుద్ధం దీంట్లోనే మరణం పొందింది, వీర స్వర్గం. వివేకానంద అంటారు, షో మీ వన్ లేడీ ఆఫ్టర్వర్డ్స్ లైక్ దట్ హూ హ్యాడ్ దట్ గట్స్ టు సే ఎస్, గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ. ఆ చిన్న తప్పు వల్ల, ఒక మినిస్టర్, ఇద్దరు మినిస్టర్ తప్పు వల్ల నెక్స్ట్ 90 years వీ హ్యాడ్ హెవీ ప్రైస్. బట్ బిట్వీన్ దట్ 1897 వివేకానంద మరొక సైలెంట్ ఉద్యమం తీసుకొచ్చారు. అది మర్చిపోకండి, దయచేసి మళ్ళీ చదవండి, తెలిసినా మళ్ళీ చదవండి. ఎందుకంటే మర్చిపోయే గుణం మంది చాలా హై పర్సంటేజ్లో ఉంది. పక్కన పెట్టేస్తాం ఇలాంటివన్నీ. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎంప్లాయ్మెంట్ కావాలా, ఇంగ్లీష్ నేర్చుకోవాలా, ఏమి చెయ్యాలనుకున్నా కూడా ఒక నేషనల్ స్పిరిట్ అని లేకపోతే మనం అందరూ వేస్ట్ అండి. నేషనల్ స్పిరిట్, నేషనల్ క్యారెక్టర్. ఒక మాట జనార్దన్ రెడ్డి గారు చెప్పినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. నాకు విమర్శించడం, వీళ్ళని తిట్టడం, వాళ్ళని తిట్టడం, ఎందుకు వేస్ట్ చేస్తున్నారు ఎనర్జీని, మీ నాలుకని, మీ స్కిల్స్ని. నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, వివేకానంద బర్త్డే సంబంధించిన ఒక మీటింగ్ గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసింది. నేను నిర్భయంగా చెప్తున్నాను ఇది, బికాజ్ ఆ పాయింట్ వచ్చింది ఇక్కడ. ఒక అరగంట సేపు వెయిట్ చేయించారు నన్ను. 3000 మంది పిల్లలు కూర్చొని ఉన్నారు అక్కడ. ఎవరు ఎమ్మెల్యే రాలేదు, ఆయన వచ్చాడు. ప్రారంభమైంది, ఫోక్ సాంగ్స్ పాడుతున్నారు. 2, 3, 5 ఫోక్ సాంగ్స్ పాడారు. ఆ ఫోక్ సాంగ్ సమ్మరీ ఏమిటి? వేరే రాష్ట్రాన్ని నిందించడం, విమర్శించడం, తిట్టడం. ఎంత బాధ కలుగుతుంది. మన ప్రజల్నే మనం నిందించుకుంటే ఇంకొక క్వీన్ ఎలిజబెత్ వచ్చి మన తల మీద కూర్చొని షటప్ అంటుంది ఆవిడ. ఇంకా ఆ ద్వేషం లోపల, అసూయ లోపల, వీళ్ళది చేశారు, వాళ్ళది చేశారు అని ఇంకా జరుగుతూ ఉంది. అయిపోయింది కదా, ఇంకా ఎలా డెవలప్మెంట్ అవుద్ది నేషన్? వెన్ యు గో ఆన్ క్రిటిసైజింగ్ త్రూ సాంగ్స్, ఇంకా గోల 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 గోల. అయిపోయింది, హిస్టరీ ఈజ్ ఓవర్. మన రాష్ట్రం మనం డెవలప్ చేసుకుందాం. బట్ వై ఆర్ యూ క్రిటిసైజింగ్ అగైన్, వేస్టింగ్ యువర్ టైం? ఆ ఎనర్జీ ఆఫ్ యువర్ టంగ్ మంచి దీనికి యూజ్ చేసుకోవచ్చు కదా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ట్రాజడీస్ ఆఫ్ అవర్ కంట్రీ. అప్పుడు కూడా అదే అయింది, వివేకానంద ఉన్నప్పుడు కూడా.
నార్త్ ఇండియా వాడు సౌత్ ఇండియాతో మిక్స్ అవ్వడు, సౌత్ ఇండియా వాడు నార్త్ ఈస్ట్లో మిక్స్ అవ్వడు. దక్షిణ భారతంలో మహాత్ములు లేరా ఆ టైంలో? యుద్ధమం చేయలేదా వాళ్ళు? సాక్రిఫైస్ చేయలేదా? బట్ దే డిడ్ నాట్ మిక్స్ విత్ ద పీపుల్ ఇన్ ది లీడర్స్ ఇన్ ది నార్త్. దే డిడ్ నాట్ కమ్ డౌన్, వీ డిడ్ నాట్ గో అప్. గుజరాత్ వాడు మహారాష్ట్రతో మాట్లాడు, మహారాష్ట్ర వాడు నార్త్ ఈస్ట్తో మాట్లాడు. వివేకానంద కేమ్ అండ్ చేంజ్ ద హోల్ మ్యాప్. అందుకే మహాత్మా గాంధీ అన్నారు, వివేకానంద చదివిన తర్వాత నా దేశ పట్ల ప్రేమ 1000 రెట్లు పెరిగింది. ఐ హ్యాడ్ ఎ గుడ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా అన్నారు మహాత్మా గాంధీ. ఇంకా రాజగోపాలాచారి దగ్గరికి వస్తే, ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా, మౌంట్ బ్యాటన్ తర్వాత ఏమన్నారు ఆయన? We owe our freedom to Vivekananda. Without him we would not have got our freedom, we would have lost our religion also అన్నారు రాజగోపాలాచారి. మన ధర్మము మనం మర్చిపోయే వాళ్ళం, మన స్వాతంత్ర్యం వచ్చేది కాదేమో అని ఆయన వాళ్ళ విమర్శ, వాళ్ళ అనాలిసిస్ అది. అలాగా ప్రతి ఒక్కళ్ళ ఇది చూసుకుంటే మన ఫ్రీడమ్, స్వాతంత్రం దీని వెనకాల వివేకానంద. అయితే ఆయన పక్కన పెట్టేశారు సెక్యులరిజం పేరులో. ఎవరైనా చూడండి, ఒక ఇది లేకుండా, కాస్ట్ లేకుండా, క్రీడ్ లేకుండా, ఒక రిలీజన్, ఒక సన్యాసి అండి. బాలగంగాధర్ తిలక్ అంటున్నారు, బాలగంగాధర్ తిలక్ అంటున్నారు, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఏ మాంక్, ఏ సన్యాసి, గోచి కట్టుకున్నవాడు, అన్ని త్యాగం చేసినవాడు, ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ హీస్ టాకింగ్ అబౌట్ INDIA. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ గాడ్, బికాస్ ఫర్ హిమ్ గాడ్ వాజ్ ఇండియా, మదర్ వాజ్ ఇండియా. ఆశ్చర్యపడిపోయారు బాలగంగాధర్ తిలక్. హీస్ టాకింగ్ అబౌట్ అగ్రికల్చర్, హీస్ టాకింగ్ అబౌట్ ఎకనామిక్స్, హీస్ టాకింగ్ అబౌట్ ఎంప్లాయ్మెంట్, హీస్ టాకింగ్ అబౌట్ సైన్స్, హీస్ టాకింగ్ అబౌట్ టెక్నాలజీ, అండ్ హీస్ టాకింగ్ అబౌట్ అవర్ ఫ్యూచర్. 3 రోజులు 3 రాత్రులు ఈ మహాత్మా బాలగంగాధర్ తిలక్ అండ్ వివేకానంద పూణేలో చర్చించుకున్నారు అబౌట్ ఇండియాస్ ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఏమి ఫ్రీడమ్ అది, ఏమి ఫ్రీడమ్ వచ్చింది వివేకానంద. ఒక సిస్టర్ క్రిస్టీన్ అనే ఒక స్కూల్ టీచర్, అమెరికన్, డెట్రాయిట్లో పనిచేస్తూ ఉండేది ఒక స్కూల్లో. క్రిస్టీన్ గ్రీన్ స్టెడిల్ అని యాక్చువల్లీ పేరు ఆవిడది. ఇలాంటి మహాసభలో వివేకానంద మాట్లాడుతూ ఉంటే అమెరికాలో భారతదేశ సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు స్వామీజీ ఇంగ్లీష్లో. ఫర్ ది ఫస్ట్ టైం సిస్టర్ కృష్ణ గ్రీన్ స్టెడిల్ అంటుంది, ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ సమ్వేర్ ఇన్ ద మిడిల్, అండ్ ఫ్రమ్ దిస్ యంగ్ మ్యాన్ కేమ్ దట్ 5 alphabets INDIA. The moment it came from his burning lips and his pained heart, we could not know that in that 5 alphabets called INDIA, India, there is so much hidden, so much of history, so much of music, so much of strength, so much of character, so much of music. Our attention shifted from America to India. త్యాగం చేసేసి కలకత్తా వీధుల్లో ఇంటింటికి వెళ్ళి పాఠాలు నేర్పించింది సిస్టర్ క్రిస్టీన్, ఈవెన్ బిఫోర్ ఎవ్రీబడి woke up. వివేకానంద had become India. ఆ ఇండిపెండెన్స్ ఆ విధంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ ఒక ఇది వేరు, డైమెన్షన్ ఆఫ్ స్వామీజీ ఇది వేరు. నేను పొగడ్డానికో లేక రామకృష్ణ మఠంలో ఉన్నానని చెప్పటం లేదు, ఇంపార్షియల్గా చెప్తున్నాను. Very, very important point to be considered by all of you. Study Swamiji's teachings properly. 3 రోజులు 3 రాత్రులు చూపండి ఏ నాయకుడైనా. టు వీప్ అబౌట్ కంట్రీ, కన్యాకుమారిలో ఏడుస్తున్నారు. ఆ కన్యాకుమారి బండరా వివేకానంద రాక్ అని ఇప్పుడు ఏది ఫేమస్గా ఉందో, ఆయన అన్నారు, ఫర్ ద నెక్స్ట్ 50 years కీప్ ఆల్ అదర్ గాడ్స్ aside, కీప్ మదర్ ఇండియా ఇస్ యువర్ గాడ్, వర్షిప్ హర్, అడోర్ హర్, సర్వ్ హర్, వైప్ ద విడోస్ టీయర్స్. వై హ్యావ్ యూ బికమ్ లైక్ దిస్? ఏమి గ్లోరీ, ఏమి దేశం, ఏమి ఇది మన దేశంది? ఎందుకు అంత బానిసత్వం? 1000 సంవత్సరాలు వచ్చిన వాళ్ళంతా తల మీద కూర్చొని మనల్ని మూర్ఖులు 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 అనే శ్రద్ధ పోయింది మనలో. బట్ హీ సెడ్ ద పాస్ట్ వాజ్ గ్రేట్, ఫ్యూచర్ విల్ బి గ్రేటర్ బికాస్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ దట్ మదర్. మన భుజస్కంధాల మీద తల్లిని ఊరేగింపు చేద్దాం. ఫ్యూచర్ విల్ బి గ్రేటర్ బికాస్ వీ విల్ సాక్రిఫైస్ ఫర్ హర్ మదర్. ఇలాగ అక్కడి నుంచి కూర్చొని స్వామీజీ స్టార్టెడ్ ఎన్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ ఒక మిషన్ స్టేట్మెంట్ అడగండి. మీ జీవితంలో ఒక గోల్ అనేది ఉందా? మీ జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉందా? మీ జీవితంలో ఒక ఏమైనా చేయాలి అనేది ఉందా? ఆయన అన్నట్లుగా జనార్దన్ రెడ్డి గారు, ఒక డ్రైవర్ పని అయినా, ఒక ఉద్యోగం, ఒక కాంపౌండర్ పని అయినా, ఒక కూలీ పని అయినా, వై ఆర్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ వైట్ కాలర్స్ జాబ్?
సమాజం నిర్మాణం అవ్వాలి, సమాజం డెవలప్ అవ్వాలంటే ఆల్రౌండర్స్ కావాలి జీవితంలో. సో అందుకే ఈ ఆల్రౌండర్స్ దీనికోసం ఎంతమంది త్యాగం చేస్తున్నారు, ఎంతమంది దానికోసం కృషి చేస్తున్నారు, దాంట్లోనూ మీరు పాలు పంచుకోవాలి. మనుష్యాణం సహస్రేషు, వేలాది మంది మనుషులు ఉన్నారు. కశ్చిత్ యతతి సిద్ధయే, కొంతమంది మాత్రం హయ్యర్ లెవెల్స్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళల్లో యతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వధ, దాంట్లో కొంతమంది సర్వ్ చేస్తారు, వాళ్ళు రియలైజ్ చేసుకుంటారు వాళ్ళ గొప్పతనాన్ని, ఆ పొటెన్షియాలిటీని కైనెటిక్ ఎనర్జీగా మార్చుకుంటారు. సో ఆ ముఖ్య ఇది ఉద్దేశం, ఆ మార్పు సమాజంలో తొందరగా రావాలని వివేకానంద ఎంతో కోరారు. అందుకే ఒక వ్యక్తిత్వం అంటే ఏమిటి, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళుతున్నారా, లేక ఒక ఎగ్జామ్కి వెళుతున్నారా, ఒక మెడిటేషన్కి వెళుతున్నారా, ఒక ఏదైనా పని చేయడానికి వెళుతున్నారా, దాంట్లో మీ పర్సనాలిటీ ఎలాగ ఉండాలి ఇన్ షార్ట్. అందుకే స్వామీజీ అన్నారు కదా, వేర్ ఆర్ మెన్, వేర్ ఆర్ మెన్, వేర్ ఆర్ మెన్. ఒక అవేకనింగ్ కాల్ స్వామీజీ ఇచ్చారు. జాగ్రత్త భారత ఎలాగిచ్చారు, 1897 జనవరి 20వ తారీఖు మొట్టమొదటి ఉపన్యాసం ఆయన పెద్ద ఇంటి మీద ఇండియాకు వచ్చి ఇచ్చారు. ఎక్కడిచ్చారు అది, రామనాథపురం, రామ్నాడ్, తమిళనాడు సీ కోస్ట్. అది ఫస్ట్ లెక్చర్. ఆ లెక్చర్ ఇచ్చి అక్కడి నుంచి ప్రారంభమైంది వివేకానంద కాల్ ఫర్ ది నేషన్. ఎలాగా, ద ఫస్ట్ పారాగ్రాఫ్ చెప్తాను, ఏమి మ్యూజిక్, ఏమి సంగీతం, ఏమి దాని ఒక వైభవం, దాని వైబ్రేషన్స్ ఇప్పటికి కూడా మెమరైజ్ చేసేయచ్చు అలాంటి పాఠాలు. ద లాంగెస్ట్ నైట్ సీమ్స్ టు బి పాసింగ్ అవే, ఇది వివేకానంద పదాలు, ఒరిజినల్ కోట్ చేస్తున్నాను నేను. ద లాంగెస్ట్ నైట్ సీమ్స్ టు బి పాసింగ్ అవే, ద సోరెస్ట్ ట్రబుల్ సీమ్స్ టు బి కమింగ్ టు ఎన్ ఎండ్ ఎట్ లాస్ట్, ద సీమింగ్ కార్ప్స్ అపియర్స్ టు బి అవేకింగ్. ఇండియా, దిస్ మదర్లాండ్ ఆఫ్ అవర్స్, ఫ్రమ్ అర్ డీప్ లాంగ్ స్లీప్, none can resist her anymore, never is she going to sleep anymore. No outward powers can hold her back anymore, for the infinite giant is rising to her feet, this motherland of ours. అనిన వెంటనే భారతదేశ కళ్ళు తెరుచుకున్నాయి. ఓహో, నిద్రిస్తున్న పెద్ద జయంట్ మేలుకుంటుంది, మహా జయంట్. ఇండియా మ్యాప్ చూడండి అయ్యా, పొలిటికల్ జాతి కుల మత భేదాలు పక్కన పెట్టండి అయ్యా, జగజ్జనని లెగుస్తుందయ్యా, మీ అమ్మ లెగుస్తుందయ్యా నిద్ర నుంచి. ఇలాగ చెయ్య చాచి ఉంటుందంటే ఇటు నార్త్ ఈస్ట్ నుంచి గుజరాత్ వరకు, మహాతల్లి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లేవటల్లే. రాజకీయాలు చూస్తున్నారా దాంట్లో? మనం తల్లిని చూడలేదా? తల్లిని ఉమ్మేస్తున్నాము, విమర్శిస్తున్నామా, తల్లిని దోచుకుంటున్నాం, తల్లిని తంతున్నాం, తల్లి కడుపుని కొడుతున్నాం. ఇంకేం కావాలి ఆ దేశానికి? అది చెప్పిన వెంటనే ఒక ఫ్రెంచ్ రైటర్ రోమా రోలా అనే వివేకానంద పుస్తకం రాశాడు. ఆ రైటర్ దాని ఇంట్రొడక్షన్ రాస్తాడు. ఏమి రాస్తాడు తెలుసా? జీసస్ క్రైస్టు గ్రామాలకు వెళ్తున్నారంట, మిరాకిల్స్ చేసుకొని వెళ్తున్నాడు మహాత్ముడు జీసస్. ఒక ఊరికి వస్తే ఇద్దరు సోదరులు, అక్కా చెల్లెళ్ళు, మేరీ మార్తా, ఏడ్చుకుంటూ పాదాల దగ్గర పడి మీ ఆశీర్వాదం మాకు కావాలి అన్నారంట. ఏమి వై ఆర్ యూ వీపింగ్ సో మచ్ అని జీసస్ అడిగితే, అవర్ బ్రదర్, యంగ్ బ్రదర్, 17 సంవత్సరాల లజారస్ చనిపోయాడు. వీ కెనాట్ లివ్ వితౌట్ హిమ్, యు ఆర్ సచ్ ఎ లవింగ్ ఫెలో, ప్లీజ్ రివైవ్ హిమ్, మళ్ళీ జన్మం ఇవ్వండి. మీరు అన్ని మిరకల్ చేస్తున్నారు కదా, యు ఆర్ ది సన్ ఆఫ్ ది ఫాదర్ ఇన్ హెవెన్, ఆల్ రైట్, టేక్ మీ టు ద టోంబ్, బరియల్ గ్రౌండ్కి తీసుకువెళ్ళండి అని జీసస్ కోరాడంట. వీళ్ళిద్దరు తీసుకువెళ్ళారు, మేరీ మార్తా. జీసస్ అక్కడే 2 చేతులు నాకు చాచి లజారస్ పాతి పెట్టారు. ఆయన రాళ్ళన్నీ కప్పేసి టోంబ్ గట్టి పెట్టేశారు. జస్ట్ అన్నాడంట, డెడ్ లజారస్ కమ్ బ్యాక్ ఫోర్ టు లైఫ్ అని ప్రార్థన చేశాడంట. స్వర్గం వైపు చూశాడంట. చెప్పిన 2 నిమిషాలకి భూకంపం అయ్యి ఆ టోంబ్ అంతా పగిలి, ఆ రాళ్ళు మార్బుల్ అంతా పగిలి, ఆ లజారస్ అలాగా మళ్ళీ పుట్టుకొని జీవన్కి వచ్చాడంట. హీ కేమ్ బ్యాక్ టు లైఫ్. ఇది ఆ కవి, ఆ రైటర్ వివేకానంద స్పీచ్ కంపేర్ చేస్తాడు. చూడండి, ఆర్టిస్ట్ అంటే ఆ విధంగా ఒకటి ఎలా కంపేర్ చేసి చక్కటి పూలగుచ్చి అందిస్తాడు. ఆ డెడ్ ఇండియా పడిపోయి ఉంది బ్రిటిష్ కాళ్ళ దగ్గర, పడిపోయి ఉంది బానిసల్లాగా, నీరసంగా, అశ్రద్ధతో, ఏమీ లేదు, మనం ఏమీ చేయలేము అనే ఒక వేదనతో పడి ఏడుస్తుంది, విలవిలుస్తుంది తల్లి. వివేకానంద వచ్చి
మదర్ ఇండియా అవేక్స్ ఫ్రమ్ హర్ స్లీప్ అని ఇలాగ అన్నారు. హోల్ నేషన్ గాట్ అప్ టు ఫైట్ అగేన్స్ట్ ద బ్రిటిష్. అది ఇంట్రొడక్షన్. అక్కడి నుంచి ప్రారంభమవుద్ది ఎవరి వివేకానంద అని. ఏమి ఆశ్చర్యం ఆలోచించండి. స్వామీజీ యొక్క స్పిరిట్. ఎవరో ఒకళ్ళు అడిగారంట డాక్టర్ రాధాకృష్ణన్ గారిని. డాక్టర్ రాధాకృష్ణన్ వాజ్ సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతరత్న, గ్రేట్ స్కాలర్, గ్రేట్ రైటర్, గ్రేట్ స్పీకర్, వన్ ఆఫ్ ది అవుట్స్టాండింగ్ లీడర్స్ దట్ వీ హ్యాడ్, స్టేట్స్మెన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ఆఫ్ యూ అండ్ స్వామి వివేకానంద? ఒకే సెంటెన్స్ రాధాకృష్ణన్ దాన్ని బ్యూటిఫుల్గా రిప్లై చేశారు. ద డిఫరెన్స్ బిట్వీన్ స్వామి వివేకానంద అండ్ అదర్ లీడర్స్ ఆఫ్ ఇండియా ఈజ్ వివేకానంద లివ్స్ ఇన్ ద సోల్ ఆఫ్ ఇండియా, వి ఎగ్జిస్ట్ ఆన్ ద సాయిల్ ఆఫ్ ఇండియా అన్న రాధాకృష్ణ. ఆ కాన్సెప్ట్ క్లారిటీ వినండి సెంటెన్స్లో. సోల్ అండ్ సాయిల్, ఏం ఇంగ్లీష్ అది. వివేకానంద లివ్స్ ఇన్ ద సోల్ ఆఫ్ ఇండియా. భారత ఆత్మలో ఐక్యమైపోయారు ఆయన. పంచదార నీళ్ళలో కలిపి హోల్ గ్లాస్ ఆఫ్ వాటర్ బికమ్స్ స్వీట్, బికమ్స్ ద సోల్ ఆఫ్ ఇండియా. వీఆర్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద సాయిల్ ఆఫ్ ఇండియా. జీవిస్తున్నామా, బతుకుతున్నామా యాజ్ చిల్డ్రన్ ఆఫ్ ఇండియా. మీ ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా, ఏ పని చేసినా ఊడ్చే పని గురించి చెప్పారు. దానికి ఇంకొక 3 సెంటెన్సెస్ ఉన్నాయి. మార్టిన్ లూథర్ కింగ్ స్టేట్మెంట్ చెప్పారు కదా జనార్దన్ రెడ్డి గారు, అది లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ హిస్ పోయం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమిటో తెలుసా? ఇఫ్ యూ హ్యావ్ టు స్వీప్ ద స్ట్రీట్స్ ఇస్ ద పోయట్రీ ఆఫ్ షేక్స్పియర్ అన్నాడు ఆయన. అంత చక్కగా ఊడ్చాలంట రోడ్లని. సెకండ్ సెంటెన్స్, ఇఫ్ యూ హ్యావ్ టు స్వీప్ ద స్ట్రీట్స్ as the paintings of Michelangelo. మూడో సెంటెన్స్ అన్నాడు, ఇఫ్ యూ హ్యావ్ టు స్వీప్ ద స్ట్రీట్స్ as the music of Beethoven అన్నాడు. నాలుగో సెంటెన్స్, ఇఫ్ యూ హ్యావ్ టు స్వీప్ ద స్ట్రీట్స్ that the angels in heaven will shower petals in the way and proclaim, here is the greatest sweeper అన్నారు. అందుకే అదే స్టేట్మెంటు భగవద్గీతలో ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, యోగ కర్మసు కౌశలం. యోగా ఈజ్ ఎఫిషియన్సీ ఇన్ యాక్షన్. ఏం పని చేస్తారో అది చక్కగా కాన్సన్ట్రేషన్గా 100% చేస్తే అదే మీకు యోగం, అదే మీకు ధర్మం, అదే మీకు కర్మ, అదే మీకు పుణ్యం. ఊడ్చే పని అయినా సరే, ఒక పెద్ద ఆఫీసర్ పని అయినా సరే. చెట్టు నాటడం ఇంపార్టెంట్ కాదు, చెట్టుని రక్షించడం ఇంపార్టెంట్. మై డియర్ ఫ్రెండ్స్, వివేకానందస్ ఆ ఇండియన్నెస్, ఆ భారత ఆత్మ గురించి ఆలోచిద్దాం. రేపు ఈరోజు మిడ్నైట్ నుంచి ఆలోచిద్దాం, దాని మీద ధ్యానం చేద్దాం. ఊరిని హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని వాట్సాప్లో, ఫేస్బుక్లో, దీంట్లో అంటే ఊరిని పంపించకండి. బోరింగ్ కదా, అవుట్డేటెడ్ అయిపోయింది. ఒక వివేకానంద కొటేషన్ పంపించండి. ఏమి కొటేషన్ అది? షల్ ఇండియా డై అని ప్రశ్నించండి మీ మిత్రుల్ని. ఇఫ్ ఇండియా డైస్ హోల్ వరల్డ్ విల్ డై. గుర్తించండి, వివేకానంద అంటారు, ఇఫ్ ఇండియా డైస్ హోల్ వరల్డ్ విల్ డై, ఎవ్రీథింగ్ దట్ ఈస్ గుడ్ విల్ డై, విల్ బి ఎక్స్టింక్ట్. బూడిదైపోతుందయ్యా, ఎడారైపోతుందయ్యా ప్రపంచం. అలాంటి భారతదేశంలో మనం పుట్టామయ్యా. వీఆర్ గివింగ్ మిల్క్ టు ద వరల్డ్, వీఆర్ గివింగ్ వాటర్ టు ద వరల్డ్, వీఆర్ గివింగ్ ఫుడ్ టు ద వరల్డ్. తెలియటం లేదు మనకి, బికాజ్ అలాంటివి మనకి సమాచారం అందటం లేదు. ఎవరు అన్నారు, మీ జర్నలిజము, మీడియా అంటే ఎలా ఉంటుందంటే, సాడ్, మ్యాడ్ అండ్ బ్యాడ్ ఈజ్ న్యూస్ ఫర్ దెమ్ అంట. సాడ్, మ్యాడ్ అండ్ బ్యాడ్, సెన్సేషన్, ఏది చంపేశాడు, కొట్టేశాడు, నరికేశాడు, చీల్చేశాడు, ఇదా సమాచారం? వీ హ్యావ్ డన్ ఎనఫ్ హారం టు ది కంట్రీ లాస్ట్ 70 years. వివేకానంద అంటారు ఒక చోట, తల్లి భారతి మీద ఇంకా ఉమ్మేయకండి, నెగటివ్ మాట్లాడకండి. మాట్లాడి తల్లి బాధ ఎక్కువైపోతుంది ఆయన అంటారు ఒక చోట. ఎవరైనా నెగిటివ్గా నా దేశం మీద మాట్లాడితే నా తల మీద సుత్తితో కొడుతున్నట్లు అవుతుందయ్యా, దయచేసి ఆపండి అయ్యా అనేవారు. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ గుడ్, డూ ఇట్, అదర్వైజ్ షట్ యువర్ మౌత్ అండ్ గో. డోంట్ క్రిటిసైజ్ యువర్ మదర్. ఏమి ప్రేమయ్యా, ఏమి ప్రేమయ్యా. సో దట్ ఈస్ ద చేంజ్ దట్ హ్యాస్ టు కమ్ ఇన్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ అటెండింగ్ దీస్ 3 days ప్రోగ్రామ్స్. ఆ స్పిరిట్తో చదవండి, స్పిరిట్తో వంట చేయండి, స్పిరిట్తో మీ రుచులు ఎలాగ ఉండాలి, హోల్ వరల్డ్ నేర్చుకోవాలి మీ దగ్గర. మీరు ఏ పని చేసినా, యదేవ విద్యయా కరోతి శ్రద్ధయా ఉపనిషదయా తదేవ వీర్యవత్తరం భవతి. హ్యూమన్ ఎక్సలెన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఏ పని చేసినా యదేవ, ఇదే పని అని కాదు, యదేవ 3 క్వాలిటీస్. దాంట్లో విద్యయా, అప్డేటెడ్ నాలెడ్జ్.
శ్రద్ధయా, అబ్సల్యూట్ ఫెయిత్. మళ్ళీ దాంట్లో కొంచెం లేచి మాత్రం ఇది కూడా ఉండకూడదు, డౌట్ ఉండకూడదు. శ్రద్ధయా. మూడోది ఏమిటి క్వాలిటీ? ఉపనిషదయా. ఉపనిషదయ అంటే డీప్ మెడిటేషన్, డీప్ అనాలిసిస్. రేషనల్గా ఆలోచించండి, దాన్ని విమర్శించకండి, అనలైజ్ చేయండి. క్రిటిసిజం వేరు, దాని అనలైజేషన్ వేరు. ఉపనిషదయా తదేవ, దట్ వర్క్ వీర్యవత్తరం, తరతమ, బెటర్, బెస్ట్, ఎక్సలెంట్ అయిపోతుంది ఆ పని, ఏ పని చేసినా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ పనిని కొంతమంది మహాత్ములు బ్యూటిఫుల్గా చేస్తున్నారు. మీకు ఇన్స్పిరేషన్ కావాలి, మీకు ఒక రోల్ మోడల్ కావాలి, ఒక ఆదర్శం కావాలి. అందుకే మీ జీవితంలో ఒక ఆదర్శం అనేది పెట్టుకోండి దయచేసి. If a man with an ideal makes 1,000 mistakes, a man without an ideal will make 10,000 mistakes. Better to have an ideal. ఆదర్శం, ఆదర్శం, ఆదర్శం. రోల్ మోడల్ కాదు, ఇంకా హయ్యర్. జస్ట్ రోల్ మోడల్స్ వెరీ ఆర్డినరీ పదం అండి అది. ఆదర్శం, మీ అద్దమే ఒక ఆదర్శం. దర్శనం అంటే అద్దం సంస్కృతంలో. వై యు ఆర్ సీయింగ్ మిర్రర్? అద్దం ఎందుకు చూసుకుంటున్నారు? సైకాలజీలో అద్దం ఒక మనిషి, ఒక స్త్రీ కానీ రోజుకి 20 సార్లు చూసుకుంటారట వాళ్ళ ముఖాన్ని. అదే కళ్ళు, అదే ముక్కు, అదే నోరు. బోరింగ్ అవ్వదు మీకు? సేమ్ థింగ్. దాని వెనకాల ఉండే వ్యక్తిని చూడండి. దర్శనం. చెక్ యువర్ మిస్టేక్స్. చెస్ ఆడుతున్నప్పుడు నువ్వు కొంచెం కాన్సన్ట్రేషన్ పోయింది, వీక్ ఇది పెట్టావంటే ఆపోజిట్ చెక్ అంటాడు. బై ద టైమ్ ఇట్ ఈస్ టూ లేట్. ఇంకోసారి ముందు పెట్టావంటే నువ్వు అవుట్. వెనకాలకి వెళ్ళాలి, వెనకాలకి వచ్చి ఇంకో మార్గంలో ముందుకు వెళ్ళాలి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దట్ క్లెవర్. చెక్ చెక్ చెక్. జీవితంలో చెక్స్ వస్తాయి. ఆదర్శం. ఒక కాలేజీకి వెళ్ళాను నేను, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయిపోయింది. ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అడిగాను, ఎవరయ్యా మీ ఆదర్శం అంటే 108 సినిమా యాక్టర్ల పేర్లు ఇచ్చారండి వాళ్ళు. నేను ఆదర్శమా వాళ్ళు? వాళ్ళు గుడ్ హీరోస్ కదా? నో స్వామీజీ, వాళ్ళకి తెలియటలేదు హీరోయిజంకి యాక్టింగ్కి డిఫరెన్స్. ఈయన బేసికలీ ఒక డాక్టర్. హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ ఆర్ డాక్టర్స్. హీ ఈస్ కాల్డ్ డాక్టర్ ప్రకాష్ ఆమ్టే, ద సన్ ఆఫ్ ద గ్రేట్ బాబా సాహెబ్ ఆమ్టే ఆఫ్ మహారాష్ట్ర. earning lakhs of rupees as doctor in America, understanding the problems of people in Maharashtra forests. అన్ని త్యాగం చేసేసి ఇప్పుడు ఈక్వల్ లెవెల్ ఆఫ్ మైండ్. ఇదే సమత్వం యోగ ఉచ్యతే. ఏ విధంగా పశువులకి, ఆ జంతువులకి, ఆ వైల్డ్ యానిమల్స్కి ట్రీట్ చేస్తున్న అదే భావంతో మనుషులకి ఏ భావంతో అదే విధంగా. అందుకే ఆయన ఆశ్రమ ఒక పెద్ద ఇది 200 గ్రామాలకి 200 జిల్లాలకి ఆయన గాడ్ ఫాదర్. ఎంత అద్భుతమైన న్యాచురల్గా జీవిస్తున్నారు చూడండి. వీళ్ళందరి గురించి మనకు తెలుసా? వీళ్ళు డెవలప్డ్ కాదా? ఎంత త్యాగ పురుషులు, ఎంత ఇది. ఇది ఒక ఎగ్జాంపుల్. అయితే బెంగళూరులో ఒక చిన్న అమ్మాయి 4వ 5వ తరగతి చదువుతుంది. అమ్మాయి చిన్నప్పటి నుంచి తనకు ఒక హ్యాబిట్ ఏమిటంటే మజ్జిగన్నం తినేది కాదు, పెరుగన్నం తినేది కాదు. అందరూ ప్రయత్నించారు, అయితే వాళ్ళు ఎవరూ సక్సెస్ అవ్వలేదు అమ్మాయికి పెరుగన్నం తినిపించడం. మూమెంట్ పెరుగన్నం లోపలికి వెళితే వెంటనే అది వాంతికి అయిపోయింది. ఇంకా వదిలేశారు తల్లిదండ్రి, నీకు లాభం లేదు, ఈ అమ్మాయికి అలా ఫోర్స్ చేయడం వేస్ట్ అని చెప్పేసి ఊరుకున్నారు. అలాగే లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఒకరోజు సడన్లీ అమ్మాయి స్కూల్ నుంచి వచ్చేసి తన బ్యాగు, స్కూల్ బ్యాగ్ పక్కన పెట్టేసి యూనిఫామ్ చేంజ్ చేసుకొని మళ్ళీ బట్టలు వేసి, అమ్మ నాన్న ఈ రోజు నుంచి నేను పెరుగన్నం తింటాను అని అనౌన్స్ చేసింది గట్టిగా, సడన్గా, ఆన్ హర్ ఓన్. అప్పుడు ఈ నాన్న అమ్మకి ఎంత సంతోషం అయిపోయిందంటే ఆ రోజు పెద్ద పార్టీ, హర్ బర్త్డే పార్టీలాగా అరేంజ్ చేశారండి. ఫ్రెండ్స్ అందరూ పిలిపించారు, చుట్టాలు పిలిపించారు, వీడియో కెమెరాని పిలిపించారు, ఫోటోగ్రాఫర్ని పిలిపించారు, మంచి టేబుల్స్ అని కూర్చోబెట్టారు, ఒక బంగారు కప్పులో పెరుగన్నం పెట్టారు. ఫస్ట్ టైం మై డాటర్ ఈజ్ ఈటింగ్ కర్డ్ రైస్. ఇంకా ప్రేయర్ అయిపోయింది, 8:30కి భోజనం టైం, అందరూ కూర్చొని ఉన్నారు, ఫోటోలు తీస్తున్నారు. ఇంకా అమ్మాయి ఏవి ఆ గోల్డెన్ స్పూన్తో పెరుగన్నం నోట్లో పెట్టుకోవాలి. అందరూ ఫొటోస్ క్లిక్ చేస్తున్నారు. అమ్మాయి తినకుండా మళ్ళీ ఆ స్పూన్ని పక్కన పెట్టేసింది. వీళ్ళు ఇంకా మళ్ళీ అప్సెట్ అయిపోయారు. ఓ మళ్ళీ మార్చుకుందేమో బుర్రని, బుద్ధిని మార్చుకుందేమో, అంత అప్సెట్ అయిపోయి అమ్మ తిను తిను అని కొంచెం ఎంకరేజ్ చేశారు. అమ్మ, ఆ చిన్న పాప అంది, నాన్నగారు ఐ విల్ ఈట్ ద కర్డ్ రైస్ బట్ వన్ స్మాల్ రిక్వెస్ట్. వాట్ ఈస్ దట్ మై చైల్డ్? I will eat the curd rice,
బట్ ఐ విల్ ఆస్క్ యూ ఓన్లీ వన్ థింగ్ ఆఫ్టర్ ఈటింగ్. ప్లీజ్ ప్రామిస్ మీ దట్ యూ విల్ గివ్ మీ దట్ అని ఈ పాప అడిగింది. నాన్నగారు ఇంకా ఆలోచించకుండా తింటే చాలు తన ఇది ఆనందంగా ఉంటుంది మాకు అందరు చెప్పి, వాట్ ఎవర్ యూ ఆస్క్ మై చైల్డ్ ఐ విల్ గివ్ యూ. ప్రామిస్ ఫాదర్? ఎస్ ప్రామిస్. ష్యూర్ ఫాదర్? ష్యూర్. ఇంకా అన్ని ప్రామిసరీ నోట్స్ అన్నీ తీసుకుంది తండ్రి దగ్గర నుంచి. కష్టపడి తిందండి, తినేసింది. తింటుంది, వామిటింగ్ అవుతుంది, మళ్ళీ నీళ్ళు తాగి దాన్ని కుక్కుకుంటుంది లోపల, పంపిస్తుంది బై ఫోర్స్. కన్నీళ్ళు కారిపోతున్నాయి, అయినా తింటుంది. వద్దు వద్దని అమ్మంది. నో ఐ విల్ ఈట్ ద ఫుల్ బౌల్ ఆఫ్ కర్డ్ రైస్ బికాస్ డాడీ ప్రామిస్డ్ వాట్ హీ విల్ గివ్ మీ వాట్ ఐ వాంట్. అంత పట్టుదలతో తింటుంది అమ్మాయి, 5th స్టాండర్డ్ గర్ల్. తినేసింది, చెయ్యి వాష్ చేసుకుంది, మళ్ళీ వచ్చి టేబుల్లో కూర్చుంది. ఇప్పుడు అందరూ అంత దీంతో వెయిటింగ్. ఏమిటది అంత డిమాండ్ చేసిన కష్టపడి తింది, ఏమిటంత ఇంపార్టెంట్ అంటే, అమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది సామాన్లు కడగడానికి. ఈ పాప, డాడీ రేపు ఉదయం నన్ను స్కూల్కి తీసుకువెళ్తారు, మీరు 8ంటికి తీసుకువెళ్తారు. నేను స్నానం చేసే ముందు దయచేసి ఒక బార్బర్ని పిలుచుకురండి. బార్బర్ని పిలుచుకొచ్చి నన్ను నా జుట్టు తీసేయమని చెప్పండి. షేవ్ ఆఫ్ మై హెయిర్, నాకు క్షవరం చేసేయమని చెప్పండి. కంప్లీట్ బాల్డ్ అయిపోవాలి. షాక్ అయిపోయారు అందరు. ఏమిటది అడుగుతున్నావు, పిచ్చి పట్టిందా నీకు? గుండు కొట్టించుకోవడం ఏంటి, చిన్న పాప నువ్వు? మన ఫ్యామిలీలో అలాంటి ఒక ట్రెడిషన్ లేదు, అలా ఇది లేదు, పాపం వస్తుంది, చిన్నపిల్లలాగా చేసుకోకూడదు పాప, మార్చుకో నీ కోరికని. సినిమా అడుగు, పిక్నిక్ అడుగు, చాక్లెట్స్ అడుగు, డ్రెస్ అడుగు. నో డాడీ, ఐ వాంట్ ఓన్లీ దట్. ఐ వాంట్ మై హెడ్ టు బి షేవన్. ఇంక పట్టుదలతో కూర్చుండిపోయింది. డాడీ యూ ప్రామిస్డ్, డాడీ యూ సెడ్ ష్యూర్, నౌ డోంట్ చేంజ్ ఇట్ డాడీ అని పాప మళ్ళీ ఒత్తి చెప్తుందండి. అందరూ ట్రై చేశారు, ఇంకా అవుతుంది. టుమారో మార్నింగ్ 7 o'clock మై హెయిర్ షుడ్ బి షేవన్. ఇంకా అందరూ డాడీని తిట్టడానికి ప్రారంభించారు. తెలియకుండా ఏమో ప్రామిస్ చేసావు, ఇప్పుడు చూడు ఎంత పిచ్చి కోరికో మీ అమ్మాయిది, అది ఇది అని. డాడీకి కూడా కష్టమైంది, బాధ అయింది, కన్నీళ్ళు కారిపోతున్నాయి, దుఃఖం. ఏమిటిది ఇలాంటి కోరిక మా అమ్మాయి దగ్గర తీర్చడం అని. అప్పుడు నాన్నగారు అన్నారంట, ఐ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ ఎట్ ఎనీ కాస్ట్. ఇఫ్ ఐ డోంట్ గెట్ ఇట్ డన్, టుమారో మై డాటర్ విల్ టెల్ మీ మై డాడీ టోల్డ్ ఎ లై. ఐ డోంట్ వాంట్ టు బి కాల్డ్ ఎ లయర్ బై మై ఓన్ డాటర్, సో ఐ విల్ గెట్ ఇట్ డన్ అని చెప్పి నిద్రపోయారు. రూమ్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ బాధతో తమ్మ నాన్న నిద్రపోలేకపోతున్నారు. ఈ పాప ఒక దేవతలాగా పడుకుందండి, స్మైల్ చేసుకుంటూ పడుకుంది. ఎందుకంటే తనకేమి కావాలో అది దొరుకుతుంది టుమారో మార్నింగ్. తన జుట్టంతా షేవ్ చేసి పారేస్తారు. మార్నింగ్ అందరికంటే తొందరగా లేచి వెయిట్ చేస్తుందంటే పాప. ఇది రియల్ స్టోరీ, ఇది ఇన్సిడెంట్, ఇదేదో సినిమా కథలు కాదు. మై గాడ్. అప్పుడు 7 గంటలకు వచ్చాడు, క్షవరం చేశాడు, అంతా షేవ్ చేసాడు, స్నానం అయిపోయింది. అమ్మ కన్నీళ్ళు కారుస్తూ ఒక స్కార్ఫ్ కట్టుకొని స్కూల్ యూనిఫారం వేసి ఆ అమ్మాయిని స్కూల్కి పంపిస్తుంది. బైక్ మీద కూర్చొని ఇద్దరు వెళ్ళిపోయారు. స్కూల్ గేట్ దగ్గర ఆగారు, పార్కింగ్ ప్లేస్లో. అమ్మాయి దిగింది, నాన్నగారు ఇంకేమి మా అమ్మాయిని దగ్గర తీసుకువెళ్ళాలి. అంత లోపల ఇంకో కారు పార్కింగ్ ఏరియాకి వచ్చి ఆగిందట. ఆ కారులో నుంచి 1 మిడిల్ ఏజ్డ్ లేడీ గాట్ డౌన్. తనతో పాటు ఒక యంగ్ బాయ్, లీన్ అండ్ థిన్ అండ్ వీక్, ఆడు కూడా దిగాడు బ్యాగ్ పట్టుకొని. ఆడికి కూడా అమ్మ చేపట్టుకొని తీసుకొస్తున్నాడు. ముందుకు వస్తున్నారు ఇద్దరు. వీళ్ళిద్దరు ఇటు వస్తున్నారు, వాళ్ళిద్దరు ఇటు వస్తున్నారు. స్కూల్ గేట్ దగ్గర మీట్ అయ్యారు. ఈ పాప, అబ్బాయి, వాళ్ళ అమ్మ, ఈ నాన్న. ఆ అమ్మ ఈ పాప జుట్టు లేవడం చూసి, ఒక స్కార్ఫ్ వేసుకొని చూసి చాలా మురిసిపోయిందండి, చాలా సంతోషం అయిపోయి పరిగెత్తుకొని వచ్చి ఆ పాపని చేతిలో హగ్ చేసుకొని ముద్దు పెట్టుకొని, ఏమిటమ్మా నీ త్యాగం, ఏమిటమ్మా నీ పుణ్యం, ఏమిటమ్మా నువ్వు చేసిన కార్యం, ఎంత గొప్పదానివి, నువ్వు దేవత లాంటి దానివి అని పొగడ్డం ప్రారంభించింది. నాన్నగారికి కొంచెం విసిగేసింది. ఏమిటిది మేము బాధపడుతుంటే నువ్వు దేవత అంటున్నావు, సాక్రిఫైస్ అంటున్నావు, ఎవరమ్మా, ఏమిటమ్మా, వాట్ ఆర్ యూ టాకింగ్ అంటే, ఓ యు ఆర్ హర్ ఫాదర్, యు ఆర్ ఎ గాడ్, యు ఆర్ ఎ గాడ్ టు హ్యావ్ ఎ డాటర్ లైక్ దట్. ఎంత త్యాగమూర్తి మీ పాప అని పొగిడేస్తుంది నాన్నగారు. అమ్మ ప్లీజ్ కీప్ క్వైట్, టెల్ us వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. అప్పుడు అబ్బాయి దగ్గరికి వచ్చాడు ఆ కొడుకు.
See, my son, my only son. What? Why is he like this? వెరీ వీక్ అండ్ లీన్ అండ్ థిన్. ఆశ్చర్యం ఏమిటంటే ఆ అబ్బాయి తల మీద కూడా ఒక వెంట్రుక లేదు, బాల్డ్, గుండు, కంప్లీట్ గుండు. ఏమిటిది విచిత్రంగా ఉన్నాడే, వీక్గా ఉన్నాడంటే అమ్మ చెప్తుందంట, మై ఓన్లీ సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ బ్లడ్ క్యాన్సర్, ఈజ్ హ్యావింగ్ లుకేమియా. బికాస్ ఆఫ్ ది థెరపీ అండ్ కెమోథెరపీ అండ్ రేడియేషన్ ఆల్ ది హెయిర్ హ్యాస్ ఫాలెన్ డౌన్. And when the hair has fallen down, all the friends in the school are joking, making mischief. ఎక్కిరిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, జోక్ చేస్తున్నారు. ఏ బాల్డీ, ఏ గుండు, అది ఇది అని చెప్తున్నాడు. ఈ అబ్బాయికి చాలా ఏడుపు వచ్చేసి ఇసుకొచ్చేసిందంట. నేను రేపు నుంచి స్కూల్కి వెళ్ళను అని గోడ పెట్టాడు. వీళ్ళందరూ రిటర్న్లో షేర్ ఆటోలో తిరిగి వస్తున్నారు ప్రతిరోజు. ఈ షేర్ ఆటోలో తిరిగి వస్తున్నప్పుడు ఈ అబ్బాయి చెప్పేశాడు, రేపు నుంచి మా అమ్మ చెప్పింది నేను స్కూల్కి రాను, ఐ విల్ బీ ఇన్ మై హౌస్, ఐ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ క్రిటిసిజం అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. సడన్గా ఈ అమ్మ చెప్తుంది ఈ కథ అంతా నాన్నగారికి. సడన్గా ఒక అమ్మాయి అండి, చిన్న పాప అండి, మా ఇంట్లోకి వచ్చేసి మా అబ్బాయి చేతులు, 2 చేతులు పట్టుకొని చెప్పిందంట, మై డియర్ ఫ్రెండ్, మై డియర్ బ్రదర్, ప్లీజ్ డోంట్ టెల్ లైక్ దాట్, టుమారో యూ కమ్ టు స్కూల్, ఐ విల్ గివ్ యూ కంపెనీ. నౌ ఐ నో సార్ హౌ యువర్ డాటర్ how your daughter is giving company to my son, I understood, that is why she is a goddess. She has sacrificed her hair for the sake of my son. వీళ్ళిద్దరూ ముచ్చట్లు, ఆనందం, చేపట్టుకొని ఫ్రెండ్, బ్రదరు, సిస్టర్ లాగా డ్యాన్స్ వేసుకుంటూ క్లాస్ రూమ్కి వెళ్ళిపోతున్నారు. ఈ నాన్నగారు ఆకాశం నుంచి దబ్బని కింద పడ్డారు. స్కూల్ బెల్ అయిపోయింది, క్లాస్ రూమ్కి ఇంకేం ఎంటర్ అవ్వాలి. ఈ నాన్నగారు పరిగెత్తారండి ఆ పాప వెనకాల. అమ్మలు 1 minute అని వెనకాల వెళ్ళారు. పాపను ఎత్తుకున్నారు నాన్నగారు. ఇప్పుడు నాన్నగారు అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు తెలుసా? పాపా, నిన్న నైట్ నువ్వేమో అడిగావు, నేను ఇచ్చాను, యు ఆర్ సాటిస్ఫైడ్. బట్ ఇప్పుడు నేను నిన్ను ఒకటి అడుగుతున్నాను, నువ్వు నాకు అది ఇవ్వాలి. ఈ పాప కన్ఫ్యూజ్ అయిపోయింది. నాన్న, వాటికైనా హ్యావ్ 5 రూపీస్ కూడా పాకెట్ మనీ లేదు, నేనేమి ఇచ్చేది. నో, యూ హ్యావ్ గాట్ సంథింగ్, ప్లీజ్ ప్రామిస్ మీ ఫస్ట్. అదే రోల్ మళ్ళీ రివర్స్ అయింది. ఆల్ రైట్ నాన్న అని చేయి మీద ఇలా చేయబెట్టి ప్రామిస్ అంది. చిన్నపిల్లలు కదా. నాన్నగారు అడుగుతున్నారు, వినండి అందరిది. ఇన్ మై నెక్స్ట్ బర్త్, వెన్ ఎవర్ ఐఎమ్ బార్న్, ప్లీజ్ ప్రామిస్ మీ దట్ యూ షల్ బీ మై మదర్. ఓఫ్, యూ షల్ బీ మై మదర్ అని తండ్రి అడుగుతున్నాడు కూతురు. కన్నీళ్ళు కారిపోయాయి పాపకి. నాన్నగారు కొంతలా పట్టేసుకొని 2 నిమిషాలు ఇద్దరు ఉండిపోయారు. తర్వాత క్లాస్కి వెళ్ళిపోయారు. నాన్నగారు, ఈ అమ్మ బయటకు అలా మెల్లిగా నడుచుకొని వస్తున్నారు. నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ గ్రేట్ సాక్రిఫైస్ దిస్ girl has done for the sake of her cancer friend. ఇప్పుడు అమ్మ, ఆ పాప 32 సంవత్సరాలు పెద్ద కంపెనీలో పనిచేస్తుంది. తన శని ఆదివారాలు క్యాన్సర్ పేషెంట్స్తో స్పెండ్ చేస్తుంది. ఇంకెక్కడికి వెళ్ళదు. నో పార్టీ, నో డాన్స్, నో. హర్ హోల్ లైఫ్ ఈస్ గివెన్ ఫర్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది క్యాన్సర్ పేషెంట్స్. ఎందుకు ఈ కథ చెప్తున్నానంటే, నేను ఎన్నో దీంట్లో కథలు చెప్పాను. ఈ కథ ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నోసార్లు చదువుంటారు మీరు ఎక్కడెక్కడో. రియల్ స్టోరీ ఇది చెప్పిన తర్వాత హైదరాబాద్లో ఒక అమ్మాయి తన లైఫ్ని మార్చేసింది. షీ గాట్ ట్రాన్స్ప్లాంట్. ఎంత సాక్రిఫైస్ చేసింది. మోడర్న్ గర్ల్, స్టడీయింగ్ ఫైనల్ ఇయర్ ఇన్ ఎ బిగ్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. తను ఏం చేసింది? against family rule or tradition, because her heart is speaking more. A modern young girl of 20 years. వివేకానంద ప్రేరణ, వివేకానంద ఇన్స్పిరేషన్ ఎంతవరకు ఒక మనిషిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి అంటే ఈ పాపే ఉదాహరణ. ఈ కథే ఒక ఎగ్జాంపుల్. ఈ అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి ఏం చేసిందో అది జస్ట్ చూడండి, స్క్రీన్ మీద వస్తుంది. I have donated few inches of my hair towards making wigs for cancer patients. If any of you are interested towards contributing for this cause,
ప్లీజ్ గో త్రూ దిస్ లింక్ అని చెప్పి తను ఫస్ట్ చేసి చూపించింది. ఎలాగుండింది. ఇది ఒరిజినల్ ఫోటో. తన జుట్టిని క్యాన్సర్ పేషెంట్స్ విగ్గు కోసం ఇచ్చేసింది ఆ పాప, ఆ అమ్మాయి. ఇది 20 years ఓల్డ్, హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఉంటుంది. జీవితం అంటే చూడండి, అది ఆ కన్విక్షన్, ఆ ప్రేమ, ఆ త్యాగం. తను అంటుంది, నవ్ ఐ ఫీల్ యాజ్ ఇఫ్ ఐ ఆమ్ ఇన్ ఎ స్కూల్. షీఈ్ ఇన్ ఫైనల్ ఇయర్. ఆ విధంగా ఫ్యామిలీ వాళ్ళు ఏంటి ఇది చేస్తున్నా అది చేస్తున్నా, ఓహో మై హార్ట్ ఈస్ టెలింగ్ ఐ హ్యావ్ టు డూ. అట్లీస్ట్ మై హెయిర్ విల్ బి యూస్ఫుల్ ఫర్ సమ్ క్యాన్సర్ పేషెంట్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఎవరో ఒకళ్ళు నా జుట్టుని విగ్గుగా పెట్టుకుంటే ఎంత తృప్తి. హయ్యర్ లెవెల్ చూడాలి. ఇప్పుడు నేను నాది దేశం గురించి కొంచెం ఆలోచిద్దాం. వెన్ యూ గివ్ టు యువర్ మదర్ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు యూ. అది గుర్తుపెట్టుకోండి, అది ఎక్కడ మర్చిపోకండి. మదర్ ఈజ్ మదర్. అందుకే క్రూడ్ ఆయిల్ని మనం ప్యూరిఫై చేసేస్తాం, అయితే అది ప్యూరిఫై చేసిన తర్వాత దేనికి ఉపయోగిస్తాం అనే దానికి చాలా ఇంపార్టెంట్. చాలామంది ఆ విధంగా ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్ ఇది ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తక్కువ సమయం ఎక్కువ మాట, వేరే సమయాల్లో మళ్ళా మీరు ఇక్కడ రావచ్చు, కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ టైం ఎవరెవరు వచ్చారో, మళ్ళీ ఎవరో రావాలనుకున్నారో, ప్రతి ఆదివారాలు కోర్సులు జరుగుతాయి, యోగ శిబిరం ఉంటాయి, ధ్యానం ఇత్యాది. 26 లక్షణాలు, 26 క్వాలిటీస్. గంప నాగేశ్వర్ లాంటి ఫ్యాకల్టీ వాళ్ళు చాలామంది ఇక్కడికి ప్రతిరోజు వస్తుంటారు. దిస్ ఈజ్ ది ఓన్లీ ఇన్స్టిట్యూట్, వీ హ్యావ్ నో హాలిడేస్, నో వెకేషన్, నో బంద్ ఆల్సో. ఇలాంటి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తారు. సెప్టెంబర్ 2010 10వ తారీఖు ప్రారంభమైంది ఈ ఇన్స్టిట్యూటు. ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా ఇంక్లూడింగ్ హాలిడేస్ వీ హ్యావ్ నాట్ క్లోజ్డ్ ఇట్. మేము వెన్ను తట్టుకోవటంలే, ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. ఇది వివేకానంద అన్నారు మాట. నాట్ ఈవెన్ 1 day వీ హ్యావ్ క్లోజ్డ్. తెలంగాణ ఎడ్యుకేషన్ టైంలో కొంతమంది నాయకులందరూ వచ్చి మూసేయాలి, మీరు ఇది చేయాలన్నారు. నేను ఒకే మాట అన్నా, మీరు కూడా క్లాస్ అటెండ్ అవ్వండి, తెలంగాణ బాగుపడిపోతుంది. మళ్ళీ రాలేదు, ఎందుకంటే వాళ్ళ లీడర్స్ వాళ్ళని తిట్టారు. రామకృష్ణ మఠానికి వెళ్ళి నువ్వు గోల చేయమంటున్నావు, వాళ్ళని అక్కడే పెట్టేసుకుంటారు, జాగ్రత్త. అంటే చెప్తున్నా ఏమిటంటే, ఆ ఇంటెన్సిటీ ఆఫ్ పర్పస్, జస్ట్ బై బంద్ వీ కెనాట్ మేక్ ఎ గ్రేట్ నేషన్. వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ది నేషన్. సో అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఆ నేషనల్ స్పిరిట్ ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో, నేషనల్ స్పిరిట్తో పాటు మీ హెడ్ అండ్ హార్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీ ఆలోచనలు, మీ భావాలు, ఈ హెడ్ అండ్ హార్ట్ స్ట్రైట్ లైన్గా ఉంటే మౌంట్ ఎవరెస్ట్ కూడా చాలా చిన్నగా కనబడుతుందండి. ఇప్పుడు హెడ్ వేరే, హార్ట్ వేరే అయిపోయింది. మౌంట్ ఎవరెస్ట్ 50,000 అడుగుల్లా కనబడుతుంది. ఇట్ లుక్స్ వెరీ వెరీ టఫ్. అయితే కొంతమంది ఏం చేస్తారు, ఈ హెడ్ అండ్ హార్ట్ని బాగా ఇది చేసి, వాళ్ళు బాడీ లేకపోయినా, వాళ్ళ కోఆపరేషన్ లేకపోయినా, వాళ్ళకి ఫెసిలిటీస్ లేకపోయినా, దే కాంకర్ ది హోల్ కంట్రీ, దే కాంకర్ ది హోల్ వరల్డ్. అది హయ్యర్ జంప్ టువర్డ్ సక్సెస్. సో మెనీ వండర్ఫుల్ పీపుల్ లైక్ దిస్. వాళ్ళ గురించి తెలుసుకోవాలి. వాళ్ళు ఆ సాహసం, ఆ విల్ పవర్, ఆ జ్ఞానశక్తి, ఆ ఒక పట్టుదల. మరి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ 3PL. వాళ్ళలో ఉండేది మనలో లేదు. 3PL. P for patience, P for perseverance, P for purity, L for love. 3PL. Wherever these are present, you will be successful. But everyday practice. ఆ ప్రాక్టీస్ ఎలాగ ఉండాలి? రెగ్యులర్ ప్రాక్టీస్, సిన్సియర్ ప్రాక్టీస్, మెథాడికల్ ప్రాక్టీస్. ఇష్టం వచ్చినట్టు ప్రాక్టీస్ చేయడం కాదు. దీర్ఘకాలాభ్యాం నైరంతర్యం అంటారు పతంజలి గారు. లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వితౌట్ ఎ బ్రేక్. నేను సపోజ్ 1 week హాలిడే తీసుకున్నానంటే మళ్ళీ బాడీ కోఆపరేట్ చేయాలి కదా. శేఖర్ గారు ఒకరోజు లీవ్ తీసుకున్నారంటే అటు భోజనం ఉండదు, ఇటు ప్రాక్టీస్, మళ్ళీ బాడీ స్టిఫ్ అయిపోతుంది. సో వీళ్ళు మనకి ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ డిఫికల్టీస్, హౌ దే ఆర్ కాంకరింగ్ ది మౌంటైన్స్. ఇది స్వామీజీ ఒకే మాటలో ఉన్నారు, క్షాత్రవీర్యం బ్రహ్మ తేజస్సు. కాచిగూడలో ఒక వృద్ధుడిని చూసాం, మా పిల్లలు వెళ్ళి చూశారు. అన్నం ఇచ్చిన వెంటనే ఆయన ఎంత సంతోషమైపోయాడు. 15 రోజులు తినలేదంట పాపం. ఏదో మెతుకులు అక్కడక్కడ ఎండిపోయినవని తింటున్నాడు. ఏం మాట్లాడాడంటే ఇంగ్లీషు, పర్ఫెక్ట్ ఇంగ్లీష్, పర్ఫెక్ట్ గ్రామర్, పర్ఫెక్ట్ చండాలంగా దరిద్రంగా వాసన అంతా కూర్చునేది. ఏమిటా ఇదంటే, హీఈస్ ద ఓనర్ ఆఫ్ 3 బంగ్లాస్ ఇన్ గుంటూరు జిల్లా. హిస్ సన్ చీటెడ్ హిమ్.
ఓన్ సన్ చీటెడ్ ది ఫాదర్, ఫోర్జింగ్ చేసి ఆ 3 బంగ్లాలు తన పేర్లు రాసుకొని గుంటూరు నుంచి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర పెట్టేసి నాన్న ఇప్పుడే వస్తానని చెప్పి 3 సంవత్సరాలు అయిందంట. ఇదండి భారతదేశం. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. వన్ సైడ్ చూస్తున్నారు రామానుజీలు, వన్ సైడ్ చూస్తున్నారు మన శేఖరు, ఇంకా ఎంతోమంది మహాత్ములు చూస్తున్నారు. అదర్ సైడ్ చూడండి ఎంత చేదుగా ఉందో, ఎంత చీకటిగా ఉందో. తెలీదు మనకి ఎవరో రోడ్ సైడ్లో ఎవరు పడి ఉంటారు. ఇంకొక ఆవిడ చూసా ఇక్కడ సీతాఫల మండిలో ఒక ముసలమ్మ చీర కారిపోతుంది, ఇది అయిపోతుంది. ఏమిటంటే ఎల్ఐసి ఆఫీసరు 5 లక్షల రూపాయలు ఉండిందంటే కొడుకు దొంగతనం చేశాడండి. షీఈ్ నౌ ఆన్ ద స్ట్రీట్స్. నీళ్లు తాగేటప్పుడు చెయ్యి వణుకుపోతూ ఉంటుంది పాపం వాడికి. ఇంకా నమ్మకం ఆవిడికి వస్తాడులే, మా అబ్బాయి వస్తాడులే. తల్లి ప్రేమ పారం చూడండి ఎంత ఉంటుంది. భారత మాత అంటాం అందుకే. సో ఇలాగ మనం కొంచెం డిఫరెంట్గా అన్నదాని కొంచెం ఎడ్యుకేషన్ ఊరికే చారిటీ చేయడం ఇది కాదు. మన అహంకారం తగ్గించుకొని మన స్వామీజీ ఏమన్నారు స్క్రీన్ మీద, ఎవ్రీథింగ్ కెన్ బి సాక్రిఫైస్డ్ ఫర్ ట్రూత్ బట్ ట్రూత్ కెనాట్ బి సాక్రిఫైస్డ్ ఫర్ ఎనీథింగ్. సత్యం మీద నిజం మీద నిలబడితే ప్రపంచమంతా తల వంచుకుంటుంది. దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. వీ కెన్ ట్రై టు వర్క్ ఇట్ అవుట్. మనమే ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. దానికి సమయం ఎంతో ఉంది మన దగ్గర. సో దానికి కావాల్సిన కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ ఇత్యాది సంస్థలు జరుగుతూ ఉంటారు. 2 ఇన్విటేషన్స్ ఇస్తున్నాం మీ అందరికీను ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ తరఫున. వచ్చే నెల సెప్టెంబర్ 9, 10, 11 3 రోజుల యువ సమ్మేళనాలు, యువ ఉత్సవాలు జరుగుతాయి. యూత్ ఫెస్టివల్. దానికి ఎంతోమంది ప్రముఖులు, తర్వాత యువ నాయకులు, తర్వాత ఆర్మీ ఆఫీసర్లు, యంగెస్ట్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ పరమ్వీర్ చక్ర జోగేందర్ యాదవ్, కార్గిల్ హీరో, ఆయన కూడా ఢిల్లీ నుంచి 10వ తారీఖు సెప్టెంబర్ వస్తున్నారు ఇన్స్టిట్యూట్ పాల్గొనడానికి ఆ సమ్మేళనంలో. తర్వాత ఇంకా బాంబే నుంచి కొంతమంది ఎక్స్పర్ట్స్, గ్రేట్ లీడర్స్ వస్తున్నారు. వాళ్ళ జీవితంలో ఏదో స్వామీజీ ప్రేరణగా ఉంచి సాధించిన వాళ్ళు. సో ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో మీరందరూ మీ ఇన్విటేషను, ఆ వాల్ పోస్టర్స్ అన్ని రెడీ అవుతున్నాయి. అది ఇంపాక్ట్ వీళ్ళకి పంపిస్తాను గంపా గారికి. అది అందరు సర్క్యులేషన్ చేస్తారు. దానికి కావాల్సిన డెలిగేట్ పాసు ఇత్యాది మీరు తీసుకోవాలి. 3 రోజుల కార్యక్రమం ఉదయం నుంచి 2-2:30 వరకు ఉంటుంది. సో వీళ్ళ దగ్గర ఇంటరాక్షన్ చేయడం, వాళ్ళ దగ్గర స్ఫూర్తి పొందడం, అది మన లక్ష్యం. దెన్ వి గో బ్యాక్. వీల్ కంప్లీటింగ్ 16 years ఆన్ September 10th. వీఆర్ ఎంటరింగ్ ఇంటూ 17th year ఆఫ్ సర్వీస్. సో ఇక్కడ జరిగే కొత్తగా వచ్చిన వాళ్ళు కింద నోటీస్ బోర్డు ఉంది చూడండి, మీకు ఏం అనుకూలమో, డేటు, టైము, డ్యూరేషన్ అండ్ ఫీజ్ స్ట్రక్చర్ అంతా సింపుల్గా ఉంది. సో దట్ విల్ హెల్ప్ యూ అండ్ యువర్ లైఫ్ ఆల్సో. అండ్ యూ కెన్ బికమ్ వాలంటీర్స్ హియర్ అండ్ బికమ్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్. గోల్ ఏమిటి మంది? హ్యూమన్ ఎక్సలెన్స్, మానవ శ్రేష్టత. అది పొందే వరకు ఆగకండి. వివేకానంద మాట ఒక్కటి మీరందరూ కూర్చొని రిపీట్ చేయండి. అప్పుడు విల్ ఎండ్ విత్ దిస్. ఎవ్రీ సోల్, గట్టిగా చెప్పండి, ఈజ్ అ యంగ్ ఈగల్ soaring higher and higher, gathering more and more strength till it reaches the glorious sun. Strength is life, weakness is death. ఈ ఒక చిన్న కొటేషన్ అబ్దుల్ కలాం కొంచెం మార్చి ఇంకో అద్భుతంగా చెప్పారు ఆయన. ఏమన్నారంటే, వెన్ దెర్ ఇస్ ఎ స్టార్మ్, వెన్ దెర్ ఇస్ ఎ సైక్లోన్, వెన్ దెర్ ఇస్ హెవీ రెయిన్, ది టైనీ బర్డ్స్, ది స్పారోస్ అండ్ ద మిన్నోస్ విల్ బి షివరింగ్, విల్ బి కన్ఫ్యూజ్డ్, దే విల్ బి సిట్టింగ్ ఇన్ ద నెస్ట్ అండ్ దే విల్ బి షివరింగ్. ఏమవుతుందో నెక్స్ట్ మూమెంట్ తెలియదు వాళ్ళకి. ఇది మానవాళ్ళ జనాభా ఒక యాటిట్యూడ్. అయితే ద ఈగల్ గోస్ అబౌవ్ ద క్లౌడ్స్ అండ్ ఎంజాయ్స్ ద సన్ రైజ్. బీ ఈగల్స్ మై ఫ్రెండ్ అంటారు అబ్దుల్ కలాం. సో డోంట్ స్టాప్ టిల్ యూ రీచ్ దట్ సన్. ద గ్లోరియస్ సన్ ఈస్ రీచ్డ్. అది మనందరి రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత, మన కర్తవ్యం. దానికోసం మన మాటని, మన యాక్షన్ని, మన ఫీలింగ్ని కేంద్రీకరించి రామాంజనేయులాగా, శేఖర్లాగా ఒక డైరెక్షన్లో పెడితే, ఒక దిశ ఇస్తే అద్భుతాలు మనం దేశానికి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. డోంట్ బికమ్ ఓన్లీ ఏ కన్జ్యూమర్, బికమ్ ఏ కాంట్రిబ్యూటర్. మా స్టూడెంట్స్ మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. ఇట్స్ ఎ గ్రేట్ లెర్నింగ్, గ్రేట్ మోటివేషన్. ఈ యొక్క రోజును మా లైఫ్లో మర్చిపోలేని రోజుగా స్వీకరించి ఇక్కడికి రెగ్యులర్గా వస్తామని మాట ఇస్తున్నాం స్వామీజీ. దయచేసి మీరందరూ కూడా కిందికి రండి, చూడండి, ఇష్టమున్న కోర్సులో జాయిన్ కాండి, మీ తలరాత మార్చుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, నౌ ఐ రిక్వెస్ట్ జూనియర్ చామర్ ఇంటర్నేషనల్ వాకథాన్ president to felicitate Swamiji.
Request building blocks organization, wonderful organization, building blocks, విలువలతో ఉన్న ఆర్గనైజేషన్, unemployed youth కు దారి చూపిస్తున్న ఆర్గనైజేషన్. రిక్వెస్ట్ పాషా అండ్ టీమ్, ప్లీజ్ ఫెలిసిటేట్ స్వామీజీ. Thank you, Swamiji. Thanks for your blessings.